మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చైతన్య గారు ఉన్నారు. హలో చైతన్య గారు. నమస్తే అండి. చైతన్య గారు, మళ్ళీ చైనాలో కరోనా లాంటి కొత్త వైరస్ అని ఒక న్యూస్ హల్చల్ చేస్తుంది. అసలు ఈ న్యూస్ లో నిజం ఎంత ఉంది? ఇప్పుడు పాండమిక్ వచ్చింది, కోవిడ్. అంతకు ముందు కూడా పాండమిక్ వచ్చింది ఒకటి, సార్స్ వైరస్ అనేసి. అది కూడా చైనాలోనే ఒరిజినేట్ అయింది. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే, చైనాలో కొత్త కొత్త వైరస్లు వస్తూనే ఉంటాయి. ఓకే, మనకు ప్రోడక్ట్లు కాకుండా ఇప్పుడు అన్ని మేడ్ ఇన్ చైనా ఉంటాయి కదా. కరెక్ట్. అట్లా మేడ్ ఇన్ చైనా వైరస్లు కూడా వస్తాయి. అయితే నిజమా అంటే, ఇప్పుడు మీరు నిజమా అని అడిగినరు కదా. ఒక దాంట్లో చూసుకుంటే ఈ వైరస్ పాత వైరస్. ఓకే. కానీ చలికాలం ఎప్పుడైతే వస్తుంది, ఇప్పుడు మన దగ్గర చలి వస్తే 19 degrees, 18 degrees, 15 degrees వరకు పోతుంది. చైనాలో మైనస్లో కూడా పోతుంది టెంపరేచర్. ఎందుకంటే అది కొంచెం పైన ఉంది కదా. ఎప్పుడైతే లాటిట్యూడ్స్ పైకి పోతాయి అప్పుడు టెంపరేచర్ తగ్గుతుంది అనమాట. మనం ఈక్వేటర్ కి దగ్గర ఉన్నాం, అయితే మనకు అంత టెంపరేచర్ వేరియేషన్స్ ఉండవు. అయితే ఇప్పుడు సన్లైట్ కూడా తక్కువ ఒక దాంట్లో చూసి చలికాలం వచ్చింది, వైరస్ కౌంట్లు పెరుగుతాయి. అండ్ మెయిన్గా ఏమైందంటే, కోవిడ్ లాక్డౌన్ మన దగ్గర అయింది చూడండి. మనకు ఏం చేసినాం, మనం లాక్డౌన్ పెడితే ఇంటికాడ ఉన్నాం, కొన్ని రోజులు ఉన్నాం. మళ్ళా ఫస్ట్ వేవ్ అయిపోయినాక కొంచెం ఓపెన్ అయింది, బయటికి వచ్చినాం. మళ్ళా సెకండ్ వేవ్ అయింది, మళ్ళీ క్లోజ్ చేసిండ్రు. చైనాలో అట్లా కాదు. ఆ టైంలో మొత్తం బందే. ఇంకా 1 year, 1.5 years, 2 ఏళ్ళు మొత్తం బంద్ అయింది. అయితే ఏమైపోయింది, అందరు జనాలు ఇంట్లోనే ఉన్నారు. కోవిడ్-19కి అయితే ఎక్స్పోజ్ కాలేదు, కానీ వేరే వైరస్లకు కూడా ఎక్స్పోజ్ కాలేదు. అంటే అన్ని వైరస్లు, బ్యాక్టీరియాలు, ఇన్ఫెక్షన్లు రేట్లు అన్ని పడిపోయినాయి. అయితే ఆ టైంలో పడిపోయినాయి. ఎక్కడ? చైనాలో. మన కాడ పడలేదు, ఎందుకంటే మనం తిరుగుతూనే ఉన్నాం. చుట్టాల ఇంటికి, బర్త్డే పార్టీ, అక్కడ ఇక్కడ తిరుగుతూ చాలా రోజుల వరకు అసలు మన ట్రాన్స్పోర్టేషన్ కూడా కట్ అవ్వలేదు కదా. సీరియస్ కండిషన్ రాలేదు. అయితే ఏమైందంటే, థర్డ్ వేవ్ లో మన దగ్గర కోవిడ్ వచ్చిందా? థర్డ్ వేవ్ కోవిడ్ అంత సివియారిటీ లేకుండే, కానీ చైనాలో థర్డ్ వేవ్ కూడా సివియర్ ఉండే. ఎందుకంటే వాళ్ళు దేనికి ఎక్స్పోజ్ అవ్వలేదు 2 ఏళ్ళు, దేనికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఇంటికాడనే ఉన్నారు. ఇప్పుడు దాని తర్వాత కూడా ఏమైపోయింది, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లు అవి ఇవి ఎక్కువ అయిపోయినాయి. అయితే ఏమైపోయింది, చైనాలో ఇప్పుడు వాళ్ళు బయటికి రావడం స్టార్ట్ అయింది 1 year బ్యాక్. అయితే ఇప్పుడు మళ్ళీ 2-3 years తర్వాత వాళ్ళు ఇన్ఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయినరు కదా. అందుకే ఇప్పుడు వాళ్ళ దగ్గర డెత్ రేట్ పెరిగింది. అదొకటి. ఇప్పుడు డెత్ రేట్ కూడా ఉందా ఈ కొత్త వైరస్ వల్ల? ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వైరస్ ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది? చిన్న పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుంది. మళ్ళీ దాని తర్వాత పెద్దోళ్ళకి, మళ్ళీ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి. ఎట్లా కోవిడ్ ఉండే కదా, అది ఎవరికి ఎఫెక్ట్ చేస్తుండే? ముసలోళ్ళకి, మళ్ళీ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి, అంటే షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, ఇట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ ఇది ఏం చేస్తుందంటే, నిమోనియా కాజ్ చేస్తుంది, లంగ్స్ కి ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కోవిడ్-19 తగ్గిపోయింది అని కాదు. ఇప్పుడు లాక్డౌన్ లేదు, ఏం లేదు అంటే దాని అర్థం ఏంది? కోవిడ్ వెళ్ళిపోయిందా? వెళ్ళిపోలేదు. కోవిడ్ ఉంది, కానీ అది జలుబు లాగా మారిపోయింది. అంత ఇబ్బంది కలిగించట్లేదు. ఎందుకు? ఇప్పుడు వైరస్ ఉంటది కదా, ఇప్పుడు ఏ హోస్ట్ బాడీలో అయితే పోతుంది కదా వైరస్, ఆ హోస్ట్ చనిపోతే ఉన్న వైరస్ కూడా చనిపోతుంది కదా. అయితే వైరస్ ఏం చేస్తుంది అంటే, హోస్ట్ తోటి అడ్జస్ట్ అవుతుంది. హోస్ట్ ని ఎక్కువ ప్రమాదం చేయకుండా ఉంటారు కొన్ని రోజులు, ఫీవర్ లాగా మళ్ళా వెళ్ళిపోతుంది. సో కోవిడ్ కూడా వీక్ స్ట్రెయిన్ అయిపోయింది. ఇప్పుడు ఎన్ని జలుబులు దగ్గులు వచ్చినాయి కదా సీజనల్ గా, దాంట్లో ఎన్ని కోవిడ్-19 కేసెస్ ఉన్నాయి మనకు తెలియదు. టెస్ట్ చేసుకోం కదా, ఎందుకంటే అది వీక్ అయిపోయింది ఇప్పుడు వైరస్. వీళ్ళు 3-4 ఏళ్ళు ఇంట్లోనే ఉండడం వల్ల వీళ్ళలో ఇమ్యూనిటీ వైరస్లకు, బ్యాక్టీరియాలకు తగ్గిపోయింది, ఎందుకంటే ఎక్స్పోజ్ అవ్వలేదు కదా వీళ్ళు. ఓకే, సో మనకి ఇక్కడ బిల్డ్ అయినట్టు హార్డ్ ఇమ్యూనిటీ అక్కడ బిల్డ్ అవ్వలేదు. హార్డ్ ఇమ్యూనిటీ బిల్డ్ అవ్వడానికి టైం పడుతుందని అప్పుడు కూడా న్యూస్ పేపర్లలో చాలా ఆర్టికల్స్ వచ్చినాయి. సో అది ఇప్పుడు సంగతి. ఓకే, సో సెల్ఫ్ హార్డ్ ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ వైరస్ కూడా వాళ్ళకి అన్ని వస్తున్నాయి. ఒకటేసారి కోవిడ్-19 వస్తుంది, ఒకటేసారి హెచ్ఎంపీవీ వస్తుంది వాళ్ళకు, అట్లా అయి జర కాంప్లికేషన్లు అవుతున్నాయి. మన పరిస్థితి ఏంటండి? ఇండియా వరకే వస్తుందా? వస్తే ఎంత వరకు ఎఫెక్ట్ అవుతుంది? మళ్ళీ దానికి ఏమైనా వ్యాక్సినేషన్ తీసుకోవాలా? ఇప్పుడైతే చూడండి, స్పెసిఫిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ లేదు ఇంగ్లీష్ మెడిసిన్స్ లో, కానీ హోమియోపతిలో ఆల్రెడీ ట్రీట్మెంట్ ఉంది.
హెచ్ఎంపీవీకి కూడా హెచ్ఎంపీవీకి కూడా ఏ రోగానికి కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు సార్స్ వైరస్ వచ్చినప్పుడు కూడా మేము ట్రీట్మెంట్ ఇచ్చినాము, ప్రివెంటివ్ కూడా ఇచ్చినాము. మళ్ళీ దాని తర్వాత డెంగీ వచ్చినప్పుడు కూడా మేము ప్రివెంటివ్ ఇచ్చినాము, ట్రీట్మెంట్లు ఇచ్చినాము. ఓకే. అయితే ఇప్పుడు కూడా బై ఛాన్స్ వచ్చింది ఇండియాకి అంటే హోమియోపతిలో మాత్రం ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే, వచ్చిన తర్వాతనే కదా ట్రీట్మెంట్. వచ్చే ముందు మనం ప్రివెంటివ్ కూడా ఉంటుందన్నారు. ప్రివెంటివ్ కూడా ఉంటుంది, ప్రివెంటివ్ మెడిసిన్స్ కూడా ఇస్తాం మేము. బీయింగ్ అ డాక్టర్, బీయింగ్ అ ఫిజిషియన్, అసలు రోగం రాకముందు ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం, వ్యాక్సిన్స్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రివెంటివ్ మెజర్స్ అయితే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ టైంలో మనం ఎట్లా మాస్కులు పెట్టుకోవడం, చేతులు వాష్ చేసుకోవడం ఇవి చేసినాం కదా, శానిటేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేసినాం కదా, అది చేయాలి. అండ్ అది చేయడం వల్ల ఏదైతే వైరస్ స్ప్రెడ్ అవుతుంది అది స్ప్రెడ్ జర తక్కువ అవుతుంది. రైట్. మనం మాస్కులు పెట్టుకొని తిరగడం వల్ల మనం దగ్గినా, మాట్లాడినా, తుమ్మినా సడన్ గా ఎక్స్పోజ్ అవ్వదు. సో ఆ జాగ్రత్తలు అయితే కోవిడ్ లో ఎట్లా తీసుకున్న జాగ్రత్తలు అట్లా ఫాలో అవ్వాలంటారు. సో ఏ కరోనా అయినా లేదంటే ఇప్పుడు హెచ్ఎంపీవీ అయినా ఇంకేదైనా ముందుగా మనం బిల్డ్ చేసుకోవాల్సింది ఇమ్యూనిటీయే కదా చేతన్ గారు. సో మీ హోమ్ రెమెడీ ఏం చెప్తారు ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడానికి? ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడానికి చాలా మంచి హోమ్ రెమెడీ చెప్తాను నేను. 4 లవంగాలు తీసుకోవాలి, 4 ఇలాచీలు తీసుకోవాలి, కొంచెం దాల్చిని చెక్క తీసుకోవాలి. మళ్ళీ దీంట్లో మీరు స్టార్ అనేసి ఉంటది కదా, అది కొంచెం వేయండి. ఇవి దంచుకొని డైలీ దీని కషాయం తీసుకోండి. ఓకే, లైక్ హెర్బల్ టీ లాగా తీసుకోండి. బాయిల్ చేసి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. దీంట్లో టర్మరిక్ కూడా వేసుకోండి. ఎందుకంటే టర్మరిక్ లో ఏంది యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీపైరెటిక్ కూడా, అంటే జ్వరం వస్తే కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇది మ్యాజికల్ రెమెడీ. కోవిడ్ లో కూడా చాలా పేషెంట్స్ కి ఇది ఇచ్చినాను నేను. ఇప్పుడు కూడా మళ్ళీ అందరికి సజెస్ట్ చేస్తాను తీసుకోండి అనేసి. మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి 1 కప్ డైలీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.